రాజపూజ్యం 7, అవమానం 3. అయితే నిలకడలేనటువంటి ఆలోచనలతో ఎప్పుడు సతమతమవుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. పంచాంగ శ్రవణం from the temple. The priest is telling the panchangam of this Telugu year Vishwavasu Nama Samsaram. This is about Karkataka Rasi, Cancer. ఆదాయం 11, వ్యయం 11, రెండు సమానంగా ఉన్నాయి. వచ్చిన డబ్బల్లా ఖర్చే అవుతుంది. జాగ్రత్త పరుచుకునేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆ దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సింహరాశి వారు ఆదాయం 3, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రెండు విషయాల్లో తేడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. ఆదాయ వ్యయాలు చాలా బాగున్నాయి కన్యారాశి వారికి. రాజపూజ్యం 6, అవమానం 6, ఇవి సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 6, అవమానం 6 ఎంతగా ఉన్నాయో ఆదాయ వ్యయాలు అంత తేడాగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కన్యారాశి వారు ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయి కనుక అన్ని విధాలుగా ఉత్సాహంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిస్తే తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి కూడా ఆదాయ వ్యయాలు చాలా బాగున్నాయి. కాబట్టి ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ తులారాశి వారికి ఈ విశ్వావసనామ. So this is the Panchanga Shravanam from the temple, Sri Dasanjanaya Swami Temple, Pattabhireddy Gardens, and I am taking the video. This is Scorpio constellation he is telling. I am taking the video from Sri Jagadamba Naidu enclave.